అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. బడా కంపెనీలు విశ్వనగరానికి తరలి వస్తుండటంతో ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్లో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రెంట్లు తక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఆఫీస్ స్పేస్లు హాట్ కేకులా బుక్ అవుతున్నాయి. ప్రపంచ పటంలో హైదరాబాద్ ఖ్యాతి వెలిగిపోతోంది. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పేరున్న కంపెనీలు హైదరాబాద్ లో ఉండగా విశ్వనగరానికి తరలివచ్చేందుకు మరిన్ని బడా కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంతో మహానగరంలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి చెప్పడంతో ఉద్యోగులంతా ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో ఆఫీస్ స్పేస్ ఉంటే చాలు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన చూసి ఫిదా అవుతున్న అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. దేశంలోనే టాప్ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ కంపెనీలకు మహానగరం అడ్డాగా మారింది. అద్భుత మౌలిక సదుపాయాలు, ప్రగతి కలిగిన నిపుణులు, భద్రత వంటి అంశాలు హైదరాబాద్ కు అనుకూలంగా మారాయి. దీనికి తోడు ఇక్కడి మార్కెట్ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా ఉండడంతో గత 5 ఏళ్లలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ భారీగా పెరిగింది. 2024లో సైతం ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. గత 4 ఏళ్లలో తమ ఒక కంపెనీ మాత్రమే హైదరాబాద్ లో 1.1 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ ను కంపెనీలకు సమకూర్చిందంటే ఇక్కడి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఆఫీసును ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 50 సీట్ల నుంచి 200 వరకు కెపాసిటీ కలిగిన ఆఫీస్ స్పేస్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇస్తున్నారు. సో మీరు ఇప్పటికి ఇక్కడ మనం ఉన్న స్పేస్ కూడా చాలా డిఫరెంట్. సో ఎందుకు ఈ విధంగా డిఫరెంట్గా స్పేసెస్ మీరు ఇవ్వగలుగుతాము? సో ఇప్పుడు మీరు చూస్తే అండి, ఇప్పుడు కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో కూర్చొని పనిచేయడానికి, బయటికి రావడానికి కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సో ఎంప్లాయీస్ అందరూ కొంచెం ముందుకు వచ్చి వర్క్ చేసుకోవాలని అంటే ఏదో ఒకటి మనం కొంచెం ఇన్నోవేటివ్గా చేసి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఇవ్వాలి. సో అందుకని మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ థీమ్స్ తీసుకొని ఆఫీసులు చేస్తున్నాము. వాటితో పాటు ఫెసిలిటీస్ కూడా అన్ని కాఫెటేరియా ఫెసిలిటీస్ కానీ, క్రష్ ఫెసిలిటీస్ కానీ, జిమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో దట్ అందరూ ఆఫీసులకు వచ్చి వర్క్ చేసుకుంటారని. ఇది మొఘలాయన్ ప్యాలెస్ థీమ్ అనుకొని స్టార్ట్ చేసామండి. నిజాం, మన హైదరాబాద్లో నిజాం కల్చర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆ నిజాం కల్చర్ని కొంచెం మళ్ళీ రివైండ్ చేద్దామని చెప్పి ఆ థీమ్ తీసుకొని చేసాం. మహాభారత చేసామండి, అంటే ఇది ప్యాలెస్ థీమ్ చేసాము. దెన్ చైల్డ్హుడ్ మెమరీస్ అని, మనము చిన్నప్పుడు ఆడుకున్నవి, అంటే ఇప్పుడు పిల్లలకి అసలు ఆ గేమ్స్ కూడా తెలియదు. తొక్కుడు బిళ్ళ, దెన్ గోళీలు, ఇట్లాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేసి అదొక థీమ్ చేసాము. కరోనా తర్వాత చాలా మంది ఆఫీసులకు వస్తుండటంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ స్పేస్లలోనూ థీమ్ స్పేస్లకే ఎక్కువ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ప్యాలెస్ ఇంటీరియర్ మహాభారత్, బాల్యంలో ఆట వస్తువులతో పాటు వివిధ రకాల థీమ్లలో ఆఫీస్ స్పేస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునే థీమ్ ఇంటీరియర్ తో కావాలని అనేక కంపెనీలు అడుగుతున్నాయి. అందుకోసం వివిధ రకాల థీమ్లతో ఆఫీస్ స్పేస్ నిర్మాణం చేస్తున్నాయి. హైదరాబాద్ లో గూగుల్, అమెజాన్ వంటి కంపెనీల్లో పనిచేసే విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆఫీస్ వాతావరణం కాకుండా థీమ్ వాతావరణంతో ఉద్యోగులు పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీలు థీమ్ బెస్ట్ స్పేస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా రకరకాల థీమ్లతో ఆఫీస్ స్పేస్లు డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఉద్యోగులు ఇంటిలో కన్నా ఆఫీసులోనే పనిచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కరోనా తర్వాత వారి అభిరుచిలో మార్పు వచ్చింది. అందువల్ల కంపెనీలు ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఆఫీసుల్లో వివిధ రకాల థీమ్లతో డిజైన్ చేస్తున్నారు. ఆ 2017లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎవరికి తెలియదండి. చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది, ఎలా పనిచేస్తుంది, ఇది హోటల్ రూమ్ టైపు, మీరు ఏమీ చూసుకోనక్కర్లేదు, అన్నీ మేము చూసుకుంటామని చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. 2018 వరకు కొంచెం కష్టపడ్డాము. అప్పటి నుంచి అంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాలేదు. 2019 మన కోవిడ్ వచ్చే వరకు గ్రోత్ మళ్ళీ బాగా ఉంది.
21 మీకు తెలిసిందే, కోవిడ్ టైం వలన మాకు చాలా ఇంపాక్ట్ అయింది. 22nd నుంచి ఏమైందంటే 2022 నుంచి ఆఫీస్ స్పేసెస్కి చాలా తక్కువ మంది వస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ వల్ల ఆఫీస్ తక్కువ మంది, ఇంట్లోంచి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కానీ ఆ వచ్చే కొంతమందికి ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు స్పేస్ తీసుకొని బిల్డ్ చేసుకొని మెయింటైన్ చేయడం ఇదంతా కష్టం. అందువల్ల మా మోడల్ వాళ్ళకి చాలామందికి నచ్చింది. అండ్ ఈవెన్ పెద్ద కంపెనీస్ కూడా రావడం స్టార్ట్ చేశాయి. అండ్ 2 years ఇది చూశారు కదా, ఇప్పటి నుంచి దే స్టాప్డ్, అంటే క్యాపెక్స్ స్పెండ్ చేయటము, చాలా మనీ స్పెండ్ చేయటము, మెయింటైన్ చేయడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో అందువల్ల మా గ్రోత్ ఆల్మోస్ట్ 200% to 400%, ఆల్మోస్ట్ అన్ని కోవర్కింగ్ స్పేసెస్ గ్రోత్ చాలా బాగుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాదులో మౌలిక వసతులు అద్భుతం. అందుకే ఈ స్థాయిలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ ఉంది. అంతేకాకుండా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే రెంట్లు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో అనేక కంపెనీలు ఆఫీస్ స్పేస్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.